పార్వతీపురం మన్యం జిల్లా పెదబొండపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు మంత్రి నాదెళ్ల మనోహర్. కొనుగోలుపై అధికారులని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మెగా పేరెంట్ టీచర్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఇక ఎస్ఎస్ఎన్ మున్సిపల్ హైస్కూల్ పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, ఇక ఎస్పీ అద్నాష్ నయీం హాజరయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన జరిగింది. భర్తను హతమార్చింది ఓ ఇల్లాలు. ప్రియుడి సహాయంతో భర్తను అంతమొందించింది. భర్త గోవింద్ కళ్ళలోకి కారం కొట్టి రాయితో కొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 28 మందికి వినూత్న శిక్ష విధించింది మంచిర్యాల మెజిస్ట్రేట్ కోర్టు. ఇక 10 మందికి జరిమానా విధించగా మరో 8 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది. అలాగే మరో 10 మందికి వారిలో పరివర్తనలు తెచ్చేందుకు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కు అసిస్టెంట్స్ గా 10 రోజుల పాటు విధులు నిర్వహించాలని ఆదేశించింది. ఇక కోర్టు తీర్పు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా పాల్గొన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెనూ, అమలు చేస్తున్న తీరు, ఇక విద్యా విధానంపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్లో టాయిలెట్స్, ఇతర మౌలిక వసతులపై కలెక్టర్ వద్ద తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. హయత్ నగర్ కాశీరావు హత్య కేసును ఛేదించారు పోలీసులు. 4 నిందితులను అరెస్ట్ చేశారు. హత్య చేసింది కాశీరావు దగ్గరి స్నేహితులేనంటూ తేల్చారు. ఇక స్నేహితులకు ఇచ్చిన అప్పుకు 30% వడ్డీ వసూలు చేయడంతో కక్ష పెంచుకున్నట్లు తెలిపారు. అధిక వడ్డీ కట్టలేక హత్య చేయాలని డిసైడ్ అయినట్లు తేల్చారు. ఇక సర్జికల్ బ్లేడ్ తో గొంతు కోసి కాశీరావును హత్య చేసి శేఖర్ అనే వ్యక్తి పిఎస్లో లొంగిపోయారని, మరో 3 బయట ఉండి బెయిల్ తెచ్చేందుకు ప్లాన్ చేశారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో లక్ష్మీనేశ్వరంలో శ్రీ దుర్గా లక్ష్మీ స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ దంపతులు స్వామివారికి కళ్యాణం, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగర్ మధుప్రియతో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం జన సందోహంతో నిండిపోయింది. హనుమకొండ జిల్లా కంచరకుంటల విషాదం నెలకొంది. హార్ట్అటాక్ తో పారిశుద్ధ్య కార్మికుడు రఘు మృతి చెందాడు. ఇక డీజిల్ కుంభకోణంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారుల వేధింపులతోనే రఘు మృతి చెందారంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, అసలైన దోషులను శిక్షించాలంటూ బంధువులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పామరు కోటిపల్లి హైస్కూల్ మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ఉపాధ్యాయులపైనే ఉందన్నారు మంత్రి సుభాష్. పిల్లలను తల్లిదండ్రులు వెనకేసుకు రావద్దన్నారు. అలా చేస్తే విద్యార్థులకు ఉపాధ్యాయుడు అనే భయం పోతుందన్నారు. ఇక క్రమశిక్షణతో ఇష్టపడి విద్య సభ్యించాలంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు మంత్రి సుభాష్. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ నూతన ఈవోగా ఇక పెంచల కిషోర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన ఈవోతో ఆలయ అధికారులు, సిబ్బంది పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన కాణిపాకం ఆలయానికి ఈవోగా రావడం తన పూర్వజన్మ సుకృతంగా అన్నారు ఈవో పెంచల కిషోర్. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లిలో పిల్లల బంగారు భవిష్యత్ కోసం బడి వైపు ఒక అడుగు కార్యక్రమం జరిగింది. ఇక చిరకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడి మంచి నడవడిక గురించి ఆయన వివరించారు. ఇక అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు.